గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో శ్రీ కోదండరామ స్వామివారికి పవిత్రోత్సవాలు. ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం, పవిత్ర సమర్పణ. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడికి ఊంజల్ సేవ. నగిరిలో శ్రీ కర్య మాణిక్య స్వామివారికి ఉత్సవ నీరాజనం. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి గజవాహనం. విజ్ఞానగిరిపై శ్రీ కుమారస్వామివారికి కళ్యాణ మహోత్సవం. తిరుచి సేవలో శ్రీ ఆండాళ్ అమ్మవారి అభయప్రదానం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో తిరువాడిపూరం ఉత్సవాలు. టీటీడీ అనుబంధ ఆలయాలలో వైభవంగా రోహిణి నక్షత్ర వేడుకలు. తిరుచానూరు శ్రీనివాస మంగాపురంలో శ్రీకృష్ణ స్వామికి విశేష ఉత్సవాలు. తిరుపతిలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ కోదండరామస్వామివారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆగస్టు 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు జరుగుతున్న పవిత్రోత్సవాలు భాగంగా ఆదివారం యాగశాల క్రతువులు, స్నపన తిరుమంజనం కార్యక్రమాలు వైఖానస ఆగముక్తంగా జరిగాయి. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో మహిమాన్వితమైన దేవాలయంగా శ్రీ కోదండరామస్వామివారి ఆలయం వెనుతికెక్కింది. ఎంతో పురాణ చరిత్రను, చారిత్రక నేపథ్యాన్ని సంతరించుకున్న ఈ ఆలయం భక్తజన భాగధేయమై వెలుగొందుతోంది. జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా, జనమేజయ చక్రవర్తి పునరుద్ధరించిన దేవాలయంగా వెనుతికెక్కిన శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగస్టు 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు వైభవంగా జరుగుతున్నాయి. ఏడాది పొడవునా స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాలు, విశేష ఉత్సవాల్లో భక్తుల నుండి గాని, సిబ్బంది, అర్చకుల నుండి తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో రెండో రోజైన ఆదివారం ఉదయం యాగశాలలో వేంచేసిన సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులకు విశేష ఆరాధనలు జరిగాయి. వైఖానస ఆగమ పండితులు, అర్చకుల ఆధ్వర్యంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, అగ్ని ప్రణయనం, కుంభ ఆవాహన, విశేష హోమాలను నిర్వహించారు. అనంతరం సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక స్నానపీఠంపై కొలువు తీర్చారు. అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలసారాధన తదితర క్రతువులను వైఖానస ఆగముక్తంగా నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారామ లక్ష్మణులకు పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో స్నపన తిరుమంజనంను నిర్వహించి మంగళహారతులు అందజేశారు. రామ
ఆపై యాగశాలలో పవిత్రాలకు జప్యం, పవిత్రాల ఆరాధన, యాగశాల నుండి అధికారులు, అర్చకులు పవిత్రాలను మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువెళ్లి మూలమూర్తులకు, భాష్యకారులకు, గరుడాళ్వార్లకు, ద్వారపాలకులకు, విమాన గోపుర శిఖరాలకు, పోటు అమ్మవారికి, ధ్వజస్తంభం, బలిపీఠాలకు, ఉత్సవమూర్తులకు, ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారికి పవిత్రాలను సమర్పించి మంగళహారతులు అందజేశారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని పుణ్యక్షేత్రం అప్పలాయగుంట స్వామివారి ఉత్సవ కైంకర్యాలతో దివ్యంగా ప్రకాశిస్తోంది. టీటీడీకి అనుబంధంగా విలసిల్లుతున్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను దివ్యంగా అలంకరించి ఊయలపై ఆశీనులను చేశారు. ఆపై వేదపారాయణం, భక్తి సంకీర్తనం, మంగళకర నాదస్వర వాయిద్య ప్రదర్శనల నడుమ స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా ఊంజల సేవ నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ అప్పలాయగుంట ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ వైభవంగా జరిగింది. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో ఆడికృతిక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామివారి సన్నిధిలో ఆగస్టు 1వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఆడికృతిక మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని శ్రీ చెంగల్వరాయ స్వామివారి సన్నిధిలో వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దివ్యమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి పూలతో సిద్ధం చేసిన చప్పరంపై వేంచేపు చేశారు. మేళతాళాలతో స్వామి అమ్మవార్లను ఆలయ ప్రాంగణంలో ఊరేగింపుగా యాగశాల వద్దకు తీసుకొచ్చి వెంచేపు చేశారు. అక్కడ స్వామి అమ్మవార్లకు అర్చకులు విశేషంగా నీరాజన సమర్పణ గావించారు. ఆపై స్వామి అమ్మవార్లను భక్తుల హరోంహర నామస్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణం నుండి వెలుపల ఉన్న గజవాహనం వద్దకు తీసుకొచ్చి గజవాహనంపై ఆశీనులను గావించారు. అనంతరం శ్రీకాళహస్తి పట్టణ వీధుల్లో భక్తుల కర్పూర హారతుల వెలుగులు, మిన్నంటే శరవణ భవ నామస్మరణల నడుమ వల్లి దేవసేన సమేతంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి గజవాహన సేవ కనుల పండుగ జరిగింది. చిత్తూరు జిల్లా నగిరి పట్టణంలో టీటీడీకి అనుబంధంగా వెలుగొందుతున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కర్య మాణిక్య స్వామివారి ఆలయం ఉత్సవ వైభవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కర్య మాణిక్య స్వామివారికి ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. అర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా ఊయలపై వేంచేపు చేశారు. ఆపై ప్రత్యేక పూజలతో సేవించి హారతులు అందజేశారు. అనంతరం వేదపారాయణం, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు కన్నుల పండుగగా ఊంజలి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు తిరువీధి ఉత్సవం ఘనంగా జరిగింది. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడి. శ్రీకాళహస్తి పట్టణంలో విజ్ఞానగిరిపై కొలువు తీరిన శ్రీ కుమారస్వామివారి దేవాలయంలో ఆడికృతిక మహోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. శ్రీకాళహస్తి శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత వాయులింగేశ్వర స్వామివారి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న విజ్ఞానగిరిపై ఏటా తమిళ సంప్రదాయంలో ఆడిమాసంలో ఆడికృతిక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ముందుగా అర్చకులు గణపతి ఆరాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, కలశారాధన, హోమాది క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం గజవాహనంపై పుష్పశోభితంగా దివ్యాలంకరణలో ఆసీనులైన వల్లి దేవసేన సమేత శ్రీ కుమారస్వామి వారికి కళ్యాణ మహోత్సవాన్ని
అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు ఊరేగింపు ఉత్సవం జరిగింది. భక్తులు విజ్ఞానగిరి శ్రీ కుమారస్వామి వారిని కళ్యాణోత్సవ సేవలో దర్శించుకుని భక్తి పరవశంతో ఓలలాడారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో బుధవారం ఆండాళ్ తిరువాడిపురం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా 10 రోజుల పాటు ఆండాళ్ అమ్మవారికి ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీ నుండి 14వ తేదీ వరకు తిరువాడిపురం ఉత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా 4వ రోజైన శనివారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శ్రీ గోదాదేవి అమ్మవారిని తిరుచిపై కొలువు తీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. ఆ తరువాత గాంధీ రోడ్డులోని గంగుండ్ర మండపం వద్దకు ఆండాళ్ అమ్మవారు వేంచేపు చేశారు. అక్కడ అమ్మవారికి ఘనంగా ఆస్థానం జరిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాలలో శనివారం రోహిణి నక్షత్ర వేడుకలు వైభవంగా జరిగాయి. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శనివారం శ్రీకృష్ణ స్వామి వారికి రోహిణి నక్షత్రోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి వారిని సర్వాంగ శోభితంగా అలంకరించి వాహన మండపంలో ఊయలలో వేంచేపు చేశారు. ఆపై వేద పారాయణం, భక్తి సంకీర్తనం, మంగళకర నాద ప్రదర్శన నడుమ స్వామి అమ్మవార్లకు అర్చకులు ఊంజల సేవను ఆగమోక్తంగా నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలను అందజేశారు. అనంతరం తిరుచానూరు మాడవీధులలో రుక్మిణి సత్యభామ సమేతంగా శ్రీకృష్ణ స్వామి వారికి తిరుచి సేవ వైభవంగా జరిగింది. శోభాయమానంగా అలంకార భూషితులైన దేవేరుల సమేత శ్రీకృష్ణ స్వామి వారిని తిరుచిపై కొలువు తీర్చిన అర్చకులు ప్రత్యేక పూజలతో సేవించి నివేదనలు, నీరాజనాలు అందజేశారు. ఆపై ఆలయ మాడవీధులలో మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి వారి తిరుచి సేవ మంగళకరంగా జరిగింది. ఇక తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం తిరుచి ఉత్సవం జరిగింది. ఆలయంలోని అలంకార మండపంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారిని అర్చకులు బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలతో నివేదన, మంగళ హారతులు సమర్పించిన తరువాత బాజా భజంత్రీలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ ఆలయ వీధులలో శ్రీ వేణుగోపాల స్వామి వారి తిరుచి ఉత్సవం కన్నుల పండుగగా సాగింది. పుష్ప పల్లకి ఉత్సవంలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు పరిమళ భరితంగా శోభిల్లారు. తిరుపతి జిల్లాలో 2వ తిరుత్తణిగా విఖ్యాతి చెందిన పాకాల ఊట్లవారిపల్లిలోని ఆనందగిరి శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయం హరోంహర నామస్మరణలతో మారుమోగింది. ఆడికృతిక ఉత్సవాల సందర్భంగా అర్చకులు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందరంగా అలంకరించి వర్ణశోభిత పుష్పమాలలతో తీర్చిదిద్దిన పుష్ప పల్లకిపై కొలువు తీర్చారు. బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్ప పల్లకి ఉత్సవం భక్తుల భరితంగా సాగింది. మురుగా హరోహర, వేల్వేల్ మురుగా హరోహర, సుబ్రహ్మణ్య హరోహర, భక్తవరేణ్య హరోహర. మురుగా హరోహర, వేల్వేల్ మురుగా హరోహర, సుబ్రహ్మణ్య హరోహర, భక్తవరేణ్య హరోహర. శ్రీకర శుభకర శివశక్తి కుమర సుబ్రహ్మణ్య హరోహర, ధరణి తిరుపర కుండ్రమునందు వెలిగే స్వామి హరోహర. వల్లి దేవిల వరనాథుడివై అమరిన స్వామి హరోహర, సురవర పూజిత నరవర సన్నుత అంతర్యామి హరోహర. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే
శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు నగరం మూలాపేటలోని శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో ఆషాఢమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఉపాలయంలో వేంచేసిన వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి సన్నిధిలో తమిళ ఆడిమాసోత్సవాలను పురస్కరించుకుని ఆడికృతిక ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని విశేష అలంకరణలతో నెమలి వాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజాధికారులు జరిపారు. ఆపై నగర వీధుల్లో స్వామి అమ్మవార్లకు నెమలి వాహన సేవ వేడుకగా జరిగింది. స్కంద మురుగా హరోహర, వేల్వేల్ మురుగా హరోహర, సుబ్రహ్మణ్య హరోహర, భక్తవరేణ్య హరోహర. స్కందా మురుగా హరోహర, వేల్వేల్ మురుగా హరోహర, సుబ్రహ్మణ్య హరోహర, భక్తవరేణ్య హరోహర. చల్లని తల్లి భక్తుల కల్పతరువు మావుళ్ళమ్మ తల్లికి ఆషాఢమాసం సారె సమర్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కొలువైన శ్రీ మావుళ్ళమ్మ తల్లి సన్నిధిలో ఆషాఢమాసోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా భక్తులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుండి సారెను తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి తరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏలూరు హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ వెంకటేశ్వరాలయం తరపున అధికారులు భక్తులు 2000 కిలోల మధుర పదార్థాలు, పసుపు, కుంకుమలు, పుష్పాలు, గాజులు, ఫలాలను ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి సారెను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కలకల్లాడింది. మయూర వాహన సేవలో శివుని ప్రియసుతుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు దివ్యంగా అనుగ్రహించారు. చిత్తూరులో కొలువైన శ్రీ శివషణ్ముఖ సుందర వినాయక స్వామివారి దేవాలయంలో కుమారస్వామి ఆడికృతిక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు శ్రీ వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని బంగారు ఆభరణాలు, గజ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి మయూర వాహనంపై వేంచేపు చేశారు. భాజా భజంత్రిల నడుమ ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లు మయూర వాహనంపై ఊరేగుతూ భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు కనుల పండుగగా జరిగాయి. ఆషాఢమాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాల నిత్య కైంకర్యాలను నిర్వహించారు. తర్వాత పుష్పమాలలతో స్వామివారికి అలంకరణ చేసి అష్టోత్తర శతనామావళి జరిపి నైవేద్యం, మంగళహారతులు అందజేశారు. భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని గోవిందనామస్మరణలతో పరవశులయ్యారు. శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే, చిత్తూరు నగరం తోటపాళ్యంలో కొలువైన శ్రీ సత్యమ్మ తల్లి దేవాలయంలో ఆడిమాస ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గరిగోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీ సత్యమ్మ తల్లి మూలమూర్తికి ఆరాధనలు జరిపి చూడ చక్కగా అలంకరించారు. తర్వాత గరిగ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధులలో నగరోత్సవాన్ని నిర్వహించారు. వరంగల్ నగరం అంబేద్కర్ కూడలిలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు కనుల పండుగ జరిగాయి. ఆషాఢమాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు రామబంటు శ్రీ ఆంజనేయుడికి ప్రాతకాల ఆరాధనలు జరిపారు. తర్వాత వాయునందనుడికి వెండి కవచ ధారణ చేసి ఆకు పూజలు నిర్వహించారు. నివేదన, మంగళహారతులు సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ జరిపారు. ఓ పవనాత్మజవో ఘనుడా, ఓ పవనాత్మజవో ఘనుడా, బాపు బాపనగా పరగితిగా.
తిరుపతి మహతి కళాక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర నాట్య కళా పరిషత్ 72వ వార్షిక జాతీయ నాటకోత్సవాలు, గరుడ అవార్డ్స్ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సౌజన్యంతో తిరుపతికి చెందిన శ్రీ వెంకటేశ్వర నాట్య కళా పరిషత్ ఆధ్వర్యంలో ఆగస్టు 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే ఈ జాతీయ నాటకోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం విజయవాడకు చెందిన డాక్టర్ రామన్ ఫౌండేషన్ బృందం కృష్ణవేణి మాతపై ప్రదర్శించిన పద్యనాటకం దుర్యోధన, నాయకురాలు నాగమ్మ, యయాతిపుత్ర, రావణ బ్రహ్మ తదితర ఏకపాత్రాభినయ ప్రదర్శనలు సభికులను ఎంతగానో రంజింపచేశాయి. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవారి ధర్మరథాలు ఎంతగానో ఉపయుక్తంగా మారాయి. ఈ ఉచిత బస్సు సేవల్లో భాగంగా బస్సుల రాకపోకల గురించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా అందించే విధంగా బస్టాపుల్లో డిజిటల్ డిస్ప్లే బోర్డుల ఏర్పాటుతో భక్తుల నుండి మరింత ఆదరణ లభిస్తోంది. తిరుమలలో ప్రస్తుతం 12 ఆధునిక ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులో ఉండగా వీటి ద్వారా రోజుకు 300 ట్రిప్పులు తిరుగుతూ సగటున 60,000 మంది భక్తులు ఈ సేవలను సమగ్రంగా వినియోగించుకుంటున్నారు. ఈ ఎలక్ట్రిక్ బస్సుల వినియోగంతో ఇంధన వినియోగం తగ్గడం ద్వారా సప్తగిరిలో కాలుష్య నియంత్రణ సాధ్యపడుతోంది. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు విచ్చేస్తుంటారు. వీరికి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులతో సదా భక్తుల సేవలో తరిస్తూ నిరంతరాయంగా విస్తృతంగా సౌకర్యాలను మెరుగుపరుస్తోంది. ఈ నేపథ్యంలోనే తిరుమలలో ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతం చేరుకునే విధంగా కొండపై టీటీడీ ఉచితంగా శ్రీవారి ధర్మరథాల పేరుతో ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించింది. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవారి ధర్మరథాలు డిజిటల్ డిస్ప్లే బోర్డుల ఏర్పాటుతో మరింత ప్రజాదరణను పొందుతున్నాయి. బస్సులు వచ్చే సమయాన్ని భక్తులు ముందుగానే తెలుసుకునేలా డిజిటల్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయడం వల్ల వేచి చూసే సమయం తగ్గడంతో భక్తులు ఉచిత రవాణా సేవలను విస్తృతంగా వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం తిరుమలలో మొత్తం 12 ఆధునిక ఎలక్ట్రికల్ బస్సులు ఈ సేవలను అందిస్తున్నాయి. రోజుకు సగటున 300 ట్రిప్పులను నిర్వహిస్తూ ఒక్కో ట్రిప్పు సుమారు 6.5 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తోంది. ఈ విధానం దేశంలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలలో భక్తుల కోసం ప్రత్యక్ష బస్సుల సమాచారం అందించే తొలి సాంకేతిక ప్రయోగంగా నిలుస్తోంది. బస్సుల ప్రత్యక్ష స్థానం, వచ్చే సమయాన్ని డిజిటల్ డిస్ప్లే ద్వారా భక్తులకు తెలియజేయడంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రోజుకు సుమారు 60,000 మంది భక్తులు ఈ ఉచిత బస్సు సేవలను వినియోగించుకుంటూ సౌకర్యవంతంగా ప్రయాణిస్తున్నారు. గతంలో ఉచిత బస్సు వచ్చే సమయం ముందుగా తెలియకపోవడంతో భక్తులు ప్రైవేటు టాక్సీలలో ప్రయాణించేందుకు మొగ్గు చూపేవారు. దీంతో టాక్సీ డ్రైవర్లు భక్తుల నుండి అధిక ధరలను వసూలు చేసేవారు. ఈ సమస్యను గుర్తించిన టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ప్రత్యేక చొరవ తీసుకుని తిరుమలలోని 20 బస్టాప్లలో బస్సుల ప్రత్యక్ష సమయం తెలిసేలా డిజిటల్ డిస్ప్లే బోర్డుల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఇందుకు గాను హైదరాబాద్కు చెందిన బిఎస్ టెక్నోట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డిజిటల్ బోర్డులను విరాళంగా అందివ్వగా ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ సంస్థ సాంకేతిక సహకారం అందిస్తోంది. ఈ విధానం అమలు చేసినప్పటి నుండి బస్టాప్ వద్దకు వచ్చిన భక్తులకు బస్సు వచ్చే సమయం ప్రత్యక్షంగా తెలియడం, 10 నిమిషాల లోపే బస్సులు రావడంతో భక్తులు ఈ ఉచిత బస్సు సేవలను విరివిగా వినియోగించుకుంటున్నారు. భక్తుల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ఈ ఎలక్ట్రిక్ బస్సులు 60 ట్రిప్పులు తిరుగుతుండగా భక్తుల సౌకర్యార్థం అదనంగా మరో 20 ట్రిప్పులను పెంచారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా అదనంగా మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం ద్వారా ఇంధన వినియోగం తగ్గడంతో పాటు కాలుష్య నియంత్రణకు కూడా ఈ సౌకర్యం దోహదపడుతోంది. అదేవిధంగా తిరుమలలో వాహన రద్దీ నియంత్రించి కాలుష్య రహితంగా పటిష్టమైన ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించడానికి భక్తులకు సౌకర్యవంతమైన పర్యావరణ హితమైన రవాణా అందించాలనే లక్ష్యంతో టీటీడీ ఈ విధానాన్ని మరింత విస్తృతంగా అమలు చేసే దిశగా చర్యలు చేపడుతుండటం అభినందనీయం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం, లడ్డూ విక్రయాలు, అన్నప్రసాద వితరణ తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం 87,658 మంది భక్తులు దర్శించుకున్నారు. 40,606 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,13,00,000 రూపాయలు. 4,15,000 లడ్డూలను విక్రయించారు. అలాగే 3,09,000 మంది అన్నప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.